హమ్మయ్య వచ్చేసింది IPL 2024 వచ్చేసింది ఫైనల్గా. దీనికోసం చాలా కాలం ఎదురు చూస్తున్నారు అందరూ కూడా. ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని కరెక్ట్గా పిల్లలందరికీ ఎగ్జామ్లు అయిపోతాయి. ఎవరు స్కూల్ కాలేజీలకు ఎగ్జామ్లు అయిపోతాయి. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు అంటారా, పని చేసుకునే వాళ్ళు అంటారా, బిజినెస్ ఉన్న వాళ్ళు అంటారా, ఏదో ఒకటి చేసుకుని మొత్తానికి కరెక్ట్ టైంకి 7:30 to 11:30 ఫిక్స్ నెక్స్ట్ 2 monthsకి. అవునా? మరి మనం కూడా ఫిక్స్ అవ్వాలి కదా స్టంప్ టైల్స్లో. దేంతో చెప్తా, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, నమస్కారం, స్వాగతం, వెల్కమ్ టు స్టంప్ టైల్స్. నా పేరు కౌశిక్. ఇప్పటిదాకా ఎప్పుడు గనక ఈ ఛానల్కి వచ్చుండకపోయి ఉంటే ఆర్ గతంలో వచ్చి ఇప్పటిదాకా ఎప్పుడు సబ్స్క్రైబ్ బటన్ కొట్టకపోయి ఉంటే కొట్టేసేయండి, అర్జెంట్ కొట్టేసేయండి. ఎందుకో చెప్తా. ఏంట్రా అంటే మొదలు పెట్టుకుని ఈ వీడియోతోటి ప్రతిరోజు మనం పొద్దున 10 గంటలకి ఓ వీడియోతో వచ్చేస్తాం. ఎవ్రీ డే ఇన్ ది IPL ఓ వీడియో చేయాలని ఫిక్స్ అయిన భయ్యా, గట్టిగా ఫిక్స్ అయ్యాను. నేను నా స్టంప్ టైల్స్ టీం పూర్తి గట్టిగా ఫిక్స్ అయిపోయాం. కాస్త ఎక్స్ట్రా ఎఫర్ట్ పడ్డా కూడా చేయాల్సిందని ఫిక్స్ అయ్యాం. చూద్దాం ఎంతవరకు వస్తుంది చూద్దాం. ఫుల్ ఎఫర్ట్ ఇస్తాను, డౌట్ లేదు దాంట్లో. ఇది నా హామీ, నా చెప్పదాం. ఏంట్రా అంటే ఆ రోజు జరుగుతున్న మ్యాచ్ ప్రివ్యూ, ముందు రోజు జరిగిన మ్యాచ్ రివ్యూ రెండు కలిపి వీడియో కొట్టేస్తా. ఓకేనా? Day 1 కాబట్టి ఓన్లీ ప్రివ్యూ ఉంది. ఆబ్వియస్లీ మ్యాచ్ ఏం జరగలేదు కదా, ఆ మ్యాచ్ గురించే మాట్లాడాలి. సో ఇంకెందుకు ఆలస్యం, డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. ఇట్స్ ది సదర్న్ డర్బీ. ఇట్స్ అ గ్రేట్ మ్యాచ్అప్. CSK టేకింగ్ ఆన్ RCB. సౌత్లో ఉన్న టాప్ 2 టీమ్స్ కొట్టుకుంటే ఎలా ఉంటుంది, మామూలుగా ఉండదు అసలు. లేచిపాల్ టాపు ఏంటి, ఓవర్ ద టాప్ OTT. ఫస్ట్ బై ద వే భయ్యా, OTTలోనే కనిపించబోతున్నాను నేను IPLకి. ఎక్కడ? జియో సినిమాలో. అందుకే ఈ ఓవర్ ద టాప్ OTT ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. బేసిక్గా ఏంటంటే జియో సినిమాకి మూవ్ అయిపోయాను. కామెంటరీ అక్కడే చేయబోతున్నాను. స్టార్ స్పోర్ట్స్ తెలుగులో చేసేవాడిని లాస్ట్ ఇయర్ వరకు. అక్కడికి నేను కనిపించను, అక్కడ నేను కామెంటరీ చేయను. నేను కామెంటరీ చేసేదల్లా కూడా జియో సినిమా యాప్లో మాత్రమే. సో నా కామెంటరీ విందాం అనుకుంటే, నాతో పాటు కాస్త కనెక్ట్ మెయింటైన్ చేద్దాం అనుకుంటే జియో సినిమాకి వచ్చిన కామెంటరీ కోసం ఈ స్టంప్ టైల్స్ ఎలాగో ఉంది మనకి. సరే, ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. మిగతా అన్ని విషయాలు వదిలేసి లెట్స్ టాక్ అబౌట్ ద మ్యాచ్. బిఫోర్ యూ టాక్ అబౌట్ ద మ్యాచ్అప్ అండ్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ప్లేయింగ్ లెవెన్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, అసలు మనం ఎలిఫెంట్ అందరూ అడ్రస్ చేయాలా వద్దా? ది హాట్ టాపిక్, ద బర్నింగ్ టాపిక్, ద బర్నింగ్ క్వశ్చన్. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ వదిలేశాడు. ఎలా? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. ఎలా ఉంది భయ్యా? ఇది ఎక్స్పెక్టెడే. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీరు కనుక క్రికెట్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ గత కొద్ది సంవత్సరాలుగా ఫాలో అవుతుంటే ధోని ఇలాంటి పని చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే 2014లోనే సడన్గా ఒకరోజు ఆస్ట్రేలియా టూర్లో నేను ఇంకా ఆడిన టెస్ట్ మ్యాచ్ అని చెప్పి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పేశాడు. అయిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ నుంచి విరాట్ కోహ్లీ కెప్టెన్. గుర్తుందా? ఓడిఐ క్రికెట్కి అలానే కూడా కెప్టెన్సీకి వదిలేశాడు. ఓడిఐ క్రికెట్ నుంచి వరల్డ్ క్రికెట్ నుంచి గుడ్ బై కూడా ఓ పోస్ట్ పెట్టేసి పల్దోపల్గా షారు అని చెప్పుకుంటూ పాట పెట్టేసి వెళ్ళిపోయాడు. అది ధోని. అది సార్ 2020లో కూడా ఇలానే చేశాడు కదా, వెనక్కి వచ్చాడు కదా, 8 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు ఓడిపోతే వచ్చాడు కదా అని అనొచ్చు మీరు. అది వేరే ఇది వేరే అని కోచ్ ఫిల్మ్ కూడా చెప్పడం విన్నాం. యూ మస్ట్ హావ్ సీన్ ది ఆర్టికల్స్. సో బేసిక్గా ఏంట్రా అంటే ఓ ట్రాన్సిషన్ జరుగుతుంది. ఇన్ని సంవత్సరాల పాటు CSKని లీడ్ చేసాడు, ఒక లెగసీ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఇది ఆల్ ప్రాబబ్లీ దిస్ కుడ్ బి ద లాస్ట్ సీజన్ ఫర్ హిమ్. దీని తర్వాత మెంటోర్ రోల్లోకి వెళ్ళిపోతాడేమో తెలియదు మనకి, ఇంకో సీజన్ ఆడతాడేమో తెలియదు మనకి. బట్ ఆ క్యాప్టెన్స్ అయితే ఇచ్చేయాలని ఫిక్స్ అయ్యారు. సో రుతురాజ్ గైక్వాడ్ బికమ్ ది క్యాప్టెన్. రుతురాజ్కి ఇట్స్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ టెస్ట్, బికాస్ ధోని లాంటి క్యాప్టెన్ ఇప్పటిదాకా చేసింది, అది గెలిపించింది, దాన్ని మ్యాచ్ చేయాలి అంటే మామూలు విషయం కాదు. ధోని ఎప్పుడు కూడా కనిపిస్తుంటాడు. ఇప్పుడు బాహుబలి సినిమాలో అక్కడ మన రానా దగ్గుబాటిని చూపిస్తున్నప్పుడు వెనకాల నుంచి బాహుబలి లేస్తాడే, అలానే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఓ పెద్ద మౌంటైన్ లాగా, ఒక హిమాలయ పర్వతంలాగా కనిపిస్తుంటాడు ధోని. వాళ్ళ ముందర అందరూ పిల్ల పీక్స్ లాగా కనిపిస్తుంటారు అనమాట. సో దట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్. బట్ ఇట్ బి గుడ్ టెస్ట్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ రుతురాజ్ గైక్వాడ్ ఆల్సో. అండ్ CSK ఎలా పర్ఫామ్ చేస్తారు, ఈ కొత్త లెగసీ, ఈ కొత్త డైనాసిటీ ఎలా క్రియేట్ అవుతుంది చూడాలి. దట్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్. సో దట్స్ అడ్రెస్ట్, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మాట్లాడుకుందాం మనం వీళ్ళిద్దరి మధ్యన ఉన్న ఈ బ్యాటిల్ గురించి. RCB CSKని చెన్నైలో ఆడినప్పుడు అది గెలవరు. లాస్ట్ ఎప్పుడు గెలిచింది 2008లో గెలిచారు. అప్పుడు వీళ్ళ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇంకా ఆడుతున్నాడు CSKకి. అప్పుడు RCB గెలిచింట. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ గెలిచిందే లేదు. లేటెస్ట్ మ్యాచ్ వీళ్ళిద్దరి మధ్యన 2019లో అక్కడ 70కో ఎంతకో ప్యాక్ మ్యాచ్ని 18th ఓవర్ దాకా తీసుకెళ్లారు RCB. కాకపోతే యూ కెన్ అండర్స్టాండ్ RCB ఆల్వేస్ స్ట్రగుల్స్ హియర్, బికాస్ చెన్నైకి ఏంటి MA చిదంబరం స్టేడియం అంటే మా అడ్డ. ఇక్కడ మాకు స్పిన్తో ఎట్లా వెబ్ క్రియేట్ చేయాలి, ఎలా మిమ్మల్ని అందరినీ అవుట్ చేయాలి, బోల్తా కొట్టించాలి మాకు తెలుసు. నా మాస్టర్ మైండ్ వెనకాల వికెట్ గ్లౌస్ వేసుకొని, ఆ కీపింగ్ గ్లౌస్ వేసుకొని ధోని మొత్తం అంతా కూడా ఆ షడ్యంత్ర రచాయింగే టైప్లో మంచి స్కెచ్ చేసి అందరినీ కూడా మటాష్ మానిక్యం చేశాడు. కాబట్టి RCB కూడా దానికి దొరికిపోయారు. సో ఇక్కడ ఈ గ్రౌండ్లో అసలు మంచి రికార్డు లేని RCB మరి సీజన్ ఎలా స్టార్ట్ చేస్తారన్నది చూడాలి. ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఏ టీంతో స్టార్ట్ చేద్దాం? హోమ్ టీంతో స్టార్ట్ చేద్దామా? అదే బెటర్ కదా. CSK విషయానికి వస్తే ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్ కాదు, బికాస్ కాస్త ఇంజురీస్ కారణం వల్ల కొంతమంది ప్లేయర్స్ అవైలబుల్గా లేరు. డెవెన్ కాన్వే థంబ్ ఫ్రాక్చర్ అయిపోయింది,
తను అవైలబుల్గా లేడు ఇనిషియల్గా, ఎప్పుడైనా వస్తాడో ఎగ్జాక్ట్గా తెలియదు. అండ్ అలాగే మన స్లింగి మలింగా టైప్ ఆఫ్ బౌలింగ్ వేసే పతిరన్న ఉన్నాడే, తను కూడా హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ. సో ఇనిషియల్ గేమ్స్ తను అవైలబుల్గా లేడు. సో ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్ కాదు, బట్ ఆయన కూడా విత్ గుడ్ బ్యాకప్. సో రచిన్ రవీంద్ర ఐ థింక్ విల్ ఓపెన్ విత్ రుతురాజ్ గైక్వాడ్ ఇస్ వాట్ ఐ ఫీల్. డారెల్ మిచెల్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు, శార్దుల్ ఠాకూర్ ఇస్ కమింగ్ బ్యాక్ టు సిఎస్కే లైనప్, తుషార్ దేశ్పాండే లాంటి బౌలర్స్ ఉన్నారు. ధోని ఎటువంటి రోల్లో ఆడతాడా, న్యూ రోల్ అన్న గుర్తుందా, అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను, న్యూ రోల్ ఫర్ ధోని అని. ఇంపాక్ట్ ప్లేయర్ లాగా ఇప్పుడు ఆడొచ్చు, క్యాప్టెన్ కాదు కాబట్టి. అలా ఆడతాడా, లేకపోతే బ్యాటింగ్ ఆర్డర్లో పైకి వస్తాడా, లేకపోతే లాస్ట్ టైం లాగానే 2-3 బాల్స్ ఉన్నాయి అప్పుడు వచ్చి 2-3 సిక్స్లు కొడతా అంటాడా, ఏం చేస్తాడు తెలియదు. కానీ ఐ పర్సనలీ వాంట్ ధోని టు బ్యాట్ అప్ ది ఆర్డర్. మామూలుగా ఉండదు భయ్య, చెప్తున్నాను కదా, బౌలర్స్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి రావచ్చు. బికాజ్ ఇంకేముంది, క్యాప్టెన్సీ ప్రెషర్ లేదు, పైకి వచ్చాడు అనుకో కొట్టచ్చు. పైగా జుట్టు కూడా అలా పెంచేశాడు, ఆ పాత ధోని లాగా. వైజాగ్లో పాకిస్తాన్ మీద కొట్టాడు 180. ఆ ధోని హెయిర్ స్టైల్ ఆల్మోస్ట్గా వచ్చేసింది కాబట్టి ఆ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ నెంబర్ 3 ఆ టాప్ ఆర్డర్లో ఆడితే చూడాలని నాకు. ఐ డోంట్ నో ఫర్ సమ్ ఆట్ రీజన్ ఐ వాంట్ టు సీ హిమ్ ప్లే ఇన్ ద టాప్ ఆర్డర్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ విల్ హ్యాపెన్ ఆర్ నాట్, బికాస్ వాళ్ళ బ్యాటింగ్ కూడా యూజువల్లీ సెట్గా ఉంటుంది. దుబాయ్ ఇస్ కమ్ బ్యాక్, తన ఇంజరీ నుంచి వెనక్కి వచ్చాడు. అజింక్య ఇస్ దేర్. సో కూడా గుడ్ లైనప్, గుడ్ సెటప్, అండ్ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ సైడ్. స్పిన్నర్స్ చాలా బాగా ఉన్నారు. మన తీక్షణ ఉన్నాడు కదా, తను ఉన్నాడు. తనతో పాటు టాప్ క్లాస్ మోయిన్ అలీ కూడా ఉన్నాడు. రవీంద్ర జడేజా ఉన్నాడు. శివం దుబేతో బౌలింగ్ చేస్తారో డౌటే నాకు, బికాస్ బ్యాటింగ్లో అయితే 6 హిట్టింగ్ మాన్స్టర్ అని తెలిసిన విషయం అయితే తనలాగా ఉన్నాడు. రచిన్ రవీంద్ర ఎలాగో కాస్త స్పిన్ ఆఫర్ చేస్తాడు, సంబడి లైక్ రవీంద్ర జడేజా సిమిలర్ కైండ్ ఆఫ్ బౌలర్. సో దివ్ గాట్ గుడ్ స్పిన్నర్స్, అండ్ వాళ్ళకి కావాల్సిందే ఆ స్పిన్నింగ్ ఆప్షన్స్ ఎక్కువ ఉండడం. బికాజ్ వాళ్ళు ఆడుతుంటే ఫ్రమ్ వాట్ ఐ హర్డ్ ఇస్ దట్ సెంటర్ వికెట్లో ఆడుతున్నారు. సెంటర్ వికెట్ స్పిన్ ఫ్రెండ్లీ వికెట్. అసలు చెన్నైలో ఏ వికెట్ కాదురా బాబు అంటారు, అది కరెక్టే. ప్రతి వికెట్ టర్న్ అవుతుంది, అడ్డంగా తిరుగుతుంది, బొంగరలా తిరుగుతుంది, గిర్ర తిప్పుతారు, బ్యాటర్స్ని ఇబ్బంది పెడతారు. దట్స్ వాట్ దే డూ. సో సిఎస్కే బ్యాటింగ్ ఆల్సో లుక్ సాలిడ్ బికాస్ you've got like I said Ruturaj and Rachin Ravindra at the top. At number 3 could have Ajinkya Rahane coming in or Shivan Dube coming in depending on the situation. Moeen Ali unnadu, Daryl Mitchell floater laga ekkadana aadachchu, Shardul Thakur vachesadu, Shivan Dube unnadu, Jadeja unnadu, Dhoni himself. So they've got a lot of options in batting and bowling. Look, a very strong side. And captaincy మారిపోయింది కాబట్టి అదేమన్నా సిఎస్కేని కాస్త ఇంపాక్ట్ చేస్తుందేమో తప్ప, బట్ స్క్వాడ్ లుక్స్ సెట్ అండ్ సార్టెడ్. దే వుడ్ లైక్ టు స్టార్ట్ ఆన్ విన్నింగ్ నోట్. అండ్ ఆ ఏ రికార్డ్ అయితే బాగుంది అగేన్స్ ఆర్సీబీ, దాన్ని అలానే కంటిన్యూ చేద్దామని కోరుకుంటారు. ఆర్సీబీ ఏదో అనుకుంటారు, ఆ జింక్స్ ఏదైతే ఉందో, ఈ జింక్స్ అజింక్య రహానే నిక్నేమ్ జింక్స్ కాదు, ద జింక్స్ ఆఫ్ నాట్ విన్నింగ్ అట్ చెన్నై, ఆ జింక్స్ ని బ్రేక్ చేద్దాం అనుకుంటారు. అది చేయాలంటే ఎందుకంటున్నాను తెలుసా, ఆర్సీబీకి ఎప్పుడు కూడా ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ బౌలింగ్ కాస్త వీక్గా ఉంటుంది. ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే ఫాస్ట్ బౌలర్స్ అల్జారీ జోసెఫ్ ఉన్నా, మొహమ్మద్ సిరాజ్ ఉన్నా, స్పిన్నర్స్లో ఎవరున్నారు, వరల్డ్ క్లాస్ స్పిన్నర్ లేడు. ఎవరు తెలుసా వాళ్ళ స్పిన్నర్లు, చూసి చెప్తా ఎక్కడ తప్పు చెప్పకుండా. ఎవరెవర్రా వీళ్ళు స్పిన్నర్స్ అంటే, హిమాంశు శర్మ ఒక మిస్టరీ స్పిన్నర్, మయాంక్ డాగర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, కరణ్ శర్మ లెగ్ స్పిన్నర్, స్వప్నిల్ సింగ్ లెఫ్ట్ ఆర్మ్ ఫింగర్ స్పిన్నర్. ఇది వాళ్ళ స్పిన్నింగ్ ఆప్షన్స్. దట్స్ ద ప్రాబ్లమ్ ఫర్ ఆర్సీబీ ఆల్వేస్. బ్యాటింగ్ తోపులు భయ్యా. అంటే ఇప్పుడు మేము ఇంట్లో ఆడినా, ఇంటాడినా, రచ్చాడినా కూడా మేము ఆ బ్యాటింగ్తోనే గెలవాలని ఫిక్స్ అయ్యామంటే ఎవరేం చేయగలరు? ఇప్పుడు బౌలర్స్ ఎంతని, హౌ కెన్ దే పంచ్ అబౌట్ దేర్ వెయిట్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఆ స్పిన్నర్స్ లేరు, బట్ బ్యాటింగ్తో గెలవగలరా? విరాట్ కోహ్లీ ఇస్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. తన స్టాండ్స్ ప్రకారంగా 2 నెలలు ఇస్ అ లాంగ్ టైం. బికాస్ మనం ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతున్న T20 మ్యాచెస్ 2 మ్యాచ్లు ఆడడం చూసి చాలా అగ్రెసివ్గా ఆడాడు. అదే రోల్లో ఆడతాడు. బికాస్ ఇండియాకి కావాల్సిన T20 బ్యాటింగ్ మెథడాలజీ ఏదైతే ఉందో అది కొంచెం అగ్రెసివ్గా ఆడే బ్యాటర్సే కావాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి అలా ఇండియాకి ఆడాడు. కానీ ఇప్పుడు ఆర్సీబీకి వచ్చిన తర్వాత బ్యాటింగ్గా షిఫ్ట్ చేసుకుంటాడా, ఇన్నింగ్స్ మొత్తం అంతా ఆడతాడా, లేకపోతే అలా అగ్రెసివ్గానే ఆడతాడా? ఓపెనర్గా వస్తాడని తెలుసు మనకి ఫ్యాప్తో పాటు. సో ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. అండ్ ఎంత ఫిట్గా ఉన్నాడు, ఫిట్గా ఉన్నాడు అసలు క్వశ్చన్ అడగచ్చు అసలు మీ యాదవకానా అని. ఫిట్నెస్ ఎప్పుడు ఉంది, మ్యాచ్ ఫిట్నెస్ ఎలా ఉంది, ఎలాంటి ఫామ్లో ఉన్నాడు అది చూడాలి. ఫ్యాఫ్ టు ప్లేస్, అఫ్ కోర్స్ సిఎస్కే తరఫున 3 సంవత్సరాలు ఆడాడు. వేరే లీగ్స్లో అగైన్ ఆ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజ్కి ఆడుతుంది, కానీ ఇక్కడ అగెయిన్స్ట్ సూపర్ కింగ్స్ ఆడాలి. సో తను ఎలా పర్ఫామ్ చేస్తాడు చూడాలి. ఈ వెన్యూ తనకు బాగా తెలుసు, బాగా రన్ స్కోర్ చేస్తున్నాడు ఇక్కడ. సో హీ నోస్ హౌ టు ప్లే స్పిన్ వెరీ వెల్, ఫిట్ బాగా యూజ్ చేస్తుంటాడు కాబట్టి దిస్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్. బట్ ఆర్సీబీ విషయానికి వస్తే ఐ థింక్ దే హ్యావ్ ఎ వెరీ బిగ్ టాస్క్ ఎట్ హ్యాండ్. బికాస్ జస్ట్ ఆన్ ది బ్యాటింగ్, ఆ బ్యాటింగ్ బలం పైన వాళ్ళు గెలవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. సిఎస్కే ఏం చేస్తారు, వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా, తర్వాత ఫీల్డింగ్ చేసినా, ఎలా చేసినా సరే, ఏం చేసినా సరే స్పిన్ తోటి ఇబ్బంది పెడతారు. అండ్ దే నో హౌ టు డూ దట్. ధోని ఈజ్ టాట్ దెమ్ దట్. ఉగ్గుపాలు పడతారని చెప్తారు, అలా తెలుసు ప్రతి ఒక్క సిఎస్కే ప్లేయర్కి ఎలా ఆడాలో. ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ కనుక చూస్తే కనుక ఫ్యాఫ్ టు ప్లెసీ అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళు ఎలాగో ఓపెనర్స్గా ఉంటారు. దాని తర్వాత రజత్ పటిదార్ టెస్ట్ మ్యాచెస్లో సరిగ్గా అంతగా పర్ఫామ్ చేయలేదు. సో కాస్త కాన్ఫిడెన్స్ లో అయిందా
తెలుస్తుంది. బట్ ఐపీఎల్ వాజ్ ఫినామినల్ లాస్ట్ సీజన్ ఆల్సో. తర్వాత గ్లెన్ మ్యాక్స్ ఉన్నాడు, క్యామరన్ గ్రీన్ ఉన్నాడు, అనుజ్ రావత్ ఆర్ మైపాల్ వన్ ఆఫ్ దెమ్. సో బేసికలీ బ్యాటింగ్ బాగానే ఉంది, ఆ టాప్ 6 బాగానే ఉన్నారు. సుయాష్ ప్రభుదేశాయ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు, ఇంపాక్ట్ ప్లేయర్ రావచ్చు. దినేష్ కార్తిక్ కూడా ఉన్నాడు యాజ్ అ ఫినిషర్. లాస్ట్ సీజన్ తనకని చెప్పేశాడు తను ఎలాగో ముందుగానే. సో ఒక అడిషనల్ మోటివేషన్ ఉంటుంది దానికి బాగా పర్ఫార్మ్ చేయాలని. సో దే గాట్ గుడ్ బ్యాటర్స్, దట్స్ నాట్ ద ప్రాబ్లమ్. ద ప్రాబ్లమ్ ఆల్వేస్ ఇన్ ద బౌలింగ్, అండ్ ఆ బౌలింగ్ ఏ కన్సర్న్. స్పిన్నర్సే లేరు స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్ చెన్నైలో ఆడుతున్నప్పుడు, విచ్ ఇస్ ఐ థింక్ సిఎస్కే స్టార్ట్ ద ఫేవరెట్స్ అండ్ ఆర్సీబీ హ్యావ్ టు అవుట్ పర్ఫార్మ్ టు బీట్ సిఎస్కే ఇన్ దేర్ ఓన్ డెన్. చేస్తారా? అన్బు డెన్లో సిఎస్కేని ఓడించగలుగుతున్న ఆర్సీబీ జింక్స్ బ్రేక్ చేస్తారా? అదే క్వశ్చన్. ధోని కొత్త రోల్లో ఎక్కడ ఆడతాడు? విరాట్ కోహ్లీ వెనక్కి వస్తున్నాడు 2 నెలల తర్వాత, తను ఎలా ఆడతాడు? స్పిన్నర్స్ లేని, అది వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ లేని ఆర్సీబీ ఈ ఎంఏ చిదంబరం స్టేడియంలో ఎలా పర్ఫార్మ్ చేస్తారు అన్నది చూడాలి. సిఎస్కే ఆన్ ద అదర్ హ్యాండ్ దే డోంట్ హ్యావ్ దేర్ ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్. సో అదేమైనా ఇంపాక్ట్ చేస్తుందా? కెప్టెన్ మారిపోయాడు కాబట్టి అదేమైనా ఇంపాక్ట్ చేస్తుందా? ఇవి పాయింట్స్ అనమాట. సరే మీరేమనుకుంటున్నారు? ఎవరిది పై చేయి చెప్పండి కింద. అలాగే నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే ఈ మ్యాచ్ సంబంధించిన రివ్యూ, అలాగే Day 2కి సంబంధించిన ప్రివ్యూతో కలుస్తాను. 10 AM is the timing when we will try and upload the video every single day. సో రోజు వీడియోస్ వస్తాయి, రోజు చూద్దాం, రోజు కనెక్ట్ అవుదాం కౌశిక్తో అనుకుంటున్నారా? సబ్స్క్రైబ్ కొట్టి పెట్టండి, పని ఉంటుంది అక్కడ. అండ్ ట్రస్ట్ మీ, యూ రియల్లీ లైక్ ఇట్. ఈ డెసిషన్ చాలా మంచిది అని మీకు మీరే చెప్పుకుంటారు, భుజం మీద తట్టుకుంటారు అనమాట. బికాస్ ఐపీఎల్ త్రూ అవుట్ ది ఐపీఎల్ ప్రతిరోజు వీడియోతో వస్తాం మనం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో ఫార్. ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, ఒక కమెంట్ అబౌట్ ఐపీఎల్ అండ్ దిస్ గేమ్. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా కౌశిక్ సెలవు. బాయ్.